ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఫ్రాంక్లింటన్ టెంపుల్ వెళ్ళిపోయింది. రిలయన్స్ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ వెళ్ళిపోయింది. అదేవిధంగా లూలు కంపెనీ 2,200 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థ, 7,000 ఉద్యోగాలు ఇచ్చే సంస్థ, అది వెళ్ళిపోయింది. ఆదాని గ్రూప్ 70,000 కోట్లు పెట్టుబడి, అది కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా బిఆర్టీ సంస్థలు 12,000 కోట్లు, అది కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఒంగోలులో పేపర్ మిల్ కంపెనీ 24,000 కోట్లు పెట్టుబడి, అది కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏషియన్ బ్యాంక్ 1,400 కోట్లు, అది కూడా వెళ్ళిపోయింది. వరల్డ్ బ్యాంక్ 2,400 కోట్లు, అది కూడా వెళ్ళిపోయింది. కియా అనుబంధ సంస్థలు ఒక 17 అనుబంధ సంస్థలు ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోయినాయి. ఈ రకంగా వెళ్ళిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారేమో కాలికి బలపం కట్టుకొని విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండే, గడప కూడా దాటట్లా, ఇంట్లో ఉండి ఈ పెట్టుబడులన్నిటినీ కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేసే ప్రయత్నం కూడా కాదు, ఏకంగా వెళ్ళగొట్టేశారు. పెట్టుబడులన్నిటినీ కూడా తరిమేశారు. ఉద్యోగ అవకాశాలు యువతకి లేకుండా చేసేశారు. మాదక ద్రవ్యాల బారిన యువతని పడేశారు. మళ్ళీ ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్ని పెట్టుబడులు మీరు తీసుకొస్తున్నారు, మీ యొక్క ప్రణాళిక ఏంటి, ఎంతమంది యువతకి మీరు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది యువతకి.